నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. బాబు, పవన్, జగన్ ముగ్గురు బీజేపీకి తొత్తులే. ఈ మూడు పార్టీలు బీజేపీకి బానిసలే. రాష్ట్ర ప్రయోజనాల మీద బీజేపీని ఎదిరించే దమ్ము వీళ్లకు లేదు. భీమవరం పర్యటనలో PCC అధ్యక్షురాలు షర్మిలారెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ధికి చేపట్టిన పలు కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాజ్యసభ సభ్యులు పాక. ప్రతిభావంతులకు ప్రోత్సాహం ఎంతో అవసరం. IIITలో సీటు సాధించిన విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆకుల శేషసాయి. క్లబ్ అధ్యక్షునిగా బొండా రాంబాబు. బాబు, పవన్, జగన్ ముగ్గురు బీజేపీకి తొత్తులేనని, ఈ మూడు పార్టీలు బీజేపీకి బానిసలేనని, రాష్ట్ర ప్రయోజనాల మీద బీజేపీని ఎదిరించే దమ్ము వీళ్లకు లేదని, బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను ఎదుర్కొనే ధైర్యం కలిగిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం భీమవరం విచ్చేసిన షర్మిలారెడ్డి ఆనంద ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. బీజేపీ 11 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలు మర్చిపోయారని, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల పూర్తి స్థాయికి కాకుండా 41 మీటర్లకే కుదించాలనే షరతుతో ఆర్థిక సహాయం ఇవ్వడం సరికాదని షర్మిలారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలుచుకుని కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క ఎంపీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం గళమెత్తకపోవడం దురదృష్టకరమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతమై పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ కాదు, ట్రబుల్ ఇంజన్ సర్కారని ఎద్దేవా చేశారు. సూపర్ 6 పేరిట సూపర్ ఫ్లాప్ చేశారని, గ్యాస్ సిలిండర్ ఒక్కటి ఇచ్చి పథకాలన్నీ అమలు చేశామని చెప్పారని, తల్లికి వందనం పథకం కింద 20 లక్షల మంది పిల్లలు మోసం చేశారని, అన్నదాత సుఖీభవను అన్నదాత దుఃఖీభావ చేశారని, మహిళలకు మహిళా శక్తి పథకం ఇవ్వనేలేదన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ పాలక్ వర్మ, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి కేబీఆర్ నాయుడు, జిల్లాలోని 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్స్, పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు, గుంటూరు, ప్రకాశం జిల్లాల డీసీసీలు అధ్యక్షులు, జిల్లాలో అనుబంధ సంఘాల నాయకులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి, చాలా అవసరం ఉంది. ఈ అవసరం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు, నిజానికి మన రాష్ట్రానికి ఉంది. ఎందుకంటే ఈ రోజు బీజేపీని ధైర్యంగా ఎదురించగల సత్తా ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అధికారంలో ఉన్న చంద్రబాబు గారైనా, జనసేన అయినా, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకున్న వాళ్ళే, అందరూ తొత్తుల్లా మారిన వాళ్ళే, అందరూ వాళ్ళ స్వార్థాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వాళ్ళే. బీజేపీ 11 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు. మరి అయినా కూడా అధికార పక్షంలో ఉన్న టీడీపీ, జనసేన అయినా, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అయినా ఈ రోజు వరకు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం. ఇప్పటికి ఈ రోజు యాజ్ ఆన్ డేట్ చూసినా కూడా ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తానన్న మోడీ గారు అసలు ఆ ఊసే లేకుండా పోయింది. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదైతే, అది మన విభజన హక్కు అయితే, ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించినట్టుగా 45 మీటర్ల నీటి నిల్వతో ప్రాజెక్టు కట్టరట, 41 మీటర్లకు దాన్ని కుదిస్తారట. కేవలం 83,000 కుటుంబాలకి R&R ప్యాకేజ్ మిగిల్చుకోవడానికి 41 మీటర్లతో మీరు ఆ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అది అసలు పోలవరమే కాదు, గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టే కాదు, అదొక లిఫ్ట్ ఇరిగేషన్ అవుతుంది, అదొక బ్యారేజ్ అవుతుంది అని ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్, ఏ పార్టీకి చెందిన నాయకుడైనా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎదిరించి మాట్లాడిన వాళ్ళు లేరు. పోలవరానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా
30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు పూర్తిగా నాశనం అయిపోతున్నా కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇది 41 మీటర్లకైతేనే మేము నిధులు ఇస్తాము అన్నట్టుగా మాట్లాడుతుంటే ఒక్కరు కూడా లేచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడింది లేదు. రాజధాని విషయానికి వస్తే రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదైతే న్యూఢిల్లీని తలపించే రాజధాని కడతానన్నాడు మోడీ గారు. ఇప్పటికీ కూడా రాజధాని కట్టే విషయంలో నిధులు ఇవ్వటం లేదు, అప్పులు ఇస్తున్నారు. అంటే అది ఏదో ఒక రోజు మళ్ళీ మనము మన బిడ్డలు తీర్చాల్సిన అప్పు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేస్తాము అని కొన్ని సంవత్సరాల కింద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్తే ఈ రోజు వరకు కూడా బీజేపీ దాన్ని వెనక్కి తీసుకోలేదు. ఇలా ఒక్కటంటే ఒక్కటి కాదు, ఒక్క మేలు కూడా చేయకపోయినా కూడా ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే ఆ బలం తీసుకెళ్లి చంద్రబాబు గారు ఆ ఎంపీలను తీసుకెళ్లి బీజేపీకి ఇస్తే ఈరోజు కేంద్రంలో బీజేపీ ఆ మద్దతుతో కేంద్రంలో సర్కారు కట్టింది. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని బీజేపీకి ఇంత మద్దతు ఇస్తున్నారో చంద్రబాబు గారికే తెలియాలి. ఇదివరకు పొత్తు పెట్టుకున్నారు, ఇదివరకు రాత్రి గోయలో పడ్డారు, మళ్ళీ ఇప్పుడు పగలు కూడా పడ్డానికి సిద్ధపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీటి ఏటి మీద మాట్లాడు చాలా సెలెక్టివ్ గా టార్గెట్ చేసి ఒక్క తెలుగుదేశము కూటమి సర్కార్ మీదనే మాట్లాడతారు తప్పితే బీజేపీని వ్యతిరేకించి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పల్లెత్తి మాట కూడా అంటారు. ఇలాంటి నేపథ్యంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో బీజేపీని ఎదిరించే సత్తా ఉన్న ఏకైక పార్టీ. కాబట్టి ఈ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ బలోపేతం కాకపోతే విభజన హామీలలో ఏ ఒక్క హామీ కూడా మనకు నెరవేరే పరిస్థితి ఈ రోజు లేదు. ఎందుకంటే బీజేపీ 11 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా మనం అందరము చూసాము బీజేపీకి ఏ ఒక్క హామీ నిలబెట్టుకునే ఉద్దేశం లేదని. కాబట్టే చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం ఒక కాంగ్రెస్ పార్టీ అవసరం కాదు, రాష్ట్ర ప్రజల అవసరం. నిజాయితీతో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఈరోజు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఏం చేయాలి అన్న కార్యాచరణ కోసం ఇక్కడ నాయకులు కార్యకర్తలతో మాట్లాడడానికి ఆంధ్ర రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. కూటమి ఏడాది పాలన డబుల్ ఇంజన్ అని వాళ్ళు అంటున్నారు, కానీ ఇది ట్రబుల్ ఇంజన్ గానే జనాలకు కనిపిస్తుంది. అసలు ఏం సాధించారు? కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఏం మిగిలింది? ఏడాది పాలనలో ఒక్క గ్యాస్ సిలిండర్ వచ్చినట్టుంది. ఒక్క గ్యాస్ సిలిండర్ తప్పితే ఏమీ ఇవ్వలేదు చంద్రబాబు గారు. సూపర్ 6 అన్నాడు, అన్నదాత సుఖీభవ అన్నారు, అది కాస్త అన్నదాత దుఃఖీభవగా మారేటట్టుంది. ఒక సంవత్సరం అయితే ఏమీ ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఇస్తారట. అది కూడా 40 లక్షల మందికి ఇయ్యరట. 93 లక్షల మంది రైతులు ఉంటే 47 లక్షల మందికి ఇస్తారట. మిగతా 44 లక్షల మందికి అసలు ఇయ్యరట. ఇక తల్లికి వందనం అనే స్కీమ్ లో అయితే 87 లక్షల మంది బిడ్డలు ఉంటే 67 లక్షల మందికే ఇస్తారట. అంటే 20 లక్షల మందికి మళ్ళీ దాంట్లో మోసం. ఒక సంవత్సరం ఇయ్యనే లేదు, ఇచ్చేది కూడా 13,000 ఇస్తారట. ఇప్పుడు ఇలా అన్ని స్కీములు మహాశక్తి చూసుకుంటే 18,000 రూపాయలు ప్రతి సంవత్సరము 18 ఏళ్ళు నిండి పైబడి ఉన్న మహిళలకు ఇవ్వాల్సి ఉంటే దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఉంటారు మన రాష్ట్రంలో పేదవాళ్ళు. చాలా హెవీ బడ్జెట్ స్కీమ్, దాని గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు దానికి P4కు లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు. ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 ఊదరగొట్టినప్పుడు ఎప్పుడు చెప్పలేదు చంద్రబాబు గారు P4కు లింక్ పెడతాం మేము అని, కానీ ఇప్పుడు P4కు దానికి లింక్ పెడుతున్నారు. నిరుద్యోగ భృతి పోయినసారి మాటిచ్చారు ఎగ్గొట్టారు, ఈసారి మాటిచ్చారు ఎగ్గొట్టేటట్టే ఉన్నారు. ఇక బస్సు ఉగాది అంటున్నారు, సంక్రాంతి అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు August 15th అంటున్నారు. ఇస్తారో లేదో చూడాలి. ఇలా 1 కాదు 2 కాదు ఎన్ని మాటలు చెప్పాడో చంద్రబాబు గారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 30% కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నారు. తగ్గించడం కదా దేవుడెరుగు. 5 సంవత్సరాలలో వైసీ 32,000 కోట్లు జనాన్ని నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలను మోపారు. అప్పుల భారం ఇప్పటికే 1,50,000 కోట్ల రూపాయలు చేశారు. ఇలా చేసుకుంటూ పోతే ఇంకా మన రాష్ట్రం ఏం మిగులుతుంది? మన చేతుల్లో ఏం మిగులుతుంది? చంద్రబాబు గారు సాధించింది ఏమీ లేదు. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి అంటున్నది మేము. అందుకే ప్రజల పక్షాన పోరాటాలు చేయాలి, వీధిలో చేయాలి, ఊరిలో చేయాలి, మండలంలో చేయాలి, నియోజకవర్గ స్థాయిలో చేయాలి, జిల్లా స్థాయిలో చేయాలి. ప్రజల తరఫున పోరాటాలు చేయటానికే
బలపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల తరపున నిలబడి పోరాటం చేసే పార్టీ ఇప్పుడు ఏ పార్టీ లేదు, ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. కాబట్టి నేను ఎప్పుడు చంద్రబాబు గారికి గాని పవన్ కళ్యాణ్ గారికి గాని మద్దతు ఇవ్వలేదు. నేను ఒప్పుకోను. నేను నా మాటల రూపంలో గాని నా చేతల రూపంలో గాని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు టీడీపీ పార్టీకి వ్యతిరేకమే లేదు. ఆ విభజన నేను మొదటి రోజు నుంచి చూపిస్తూనే ఉన్నాను. మీ మీడియా వాళ్ళు నా నెత్తిన రుద్దారేది. నేను చంద్రబాబు గురించి 20 నిమిషాలు మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి 1 నిమిషం మాట్లాడితే ఆ 1 నిమిషానికి మీరు కవరేజ్ ఇస్తారు. 20 నిమిషాలు గాల్లో కొట్టుకోబోతుంది. అది స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం వాళ్ళ మీడియా హౌస్ అలా తిప్పి మళ్ళీ అది నానెత్తిన పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం అన్న. కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో రాజశేఖర్ రెడ్డి గారు ఎలా రాజకీయాలు చేశారో అలా రాజకీయాలు చేయడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగు పెట్టింది. కానీ ఎవరితోనో తెర వెనకాల పొత్తులు పెట్టుకొని చేయాల్సిన అవసరం మాకు పట్టలేదు. ఒక నాయకుడు ఉండి అందరూ ఆయన కింద పనిచేస్తే ఏకాభిప్రాయం ఉన్నట్టు అవుతుంది. కానీ దాన్ని నెగటివ్ గా ఎందుకు తీసుకుంటున్నారు? డిసిసి అన్నవాడు ప్రతి జిల్లాకు డిసిసి ప్రెసిడెంట్ అన్నవాడు ప్రెసిడెంట్, జిల్లాకి ప్రెసిడెంట్ అన్న పేరులోనే ఉంది అధికారం. పిసిసి అంటే నేను ఎట్లయితే ఈ రాష్ట్రానికి ప్రెసిడెంట్ గా ఉన్నానో డిసిసి అన్నవాడు ప్రతి జిల్లాకు ఒక ప్రెసిడెంట్ గా ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా సహకరించి ఆయనకు మద్దతు ఇస్తున్నారు. మాలో ఏ భేదాభిప్రాయాలు లేవు. మీరేం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో ఆర్గనైజేషన్ మీటింగ్ అంటే విస్తృత స్థాయి సమావేశాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరగడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పిసిసి అధ్యక్షురాలైన షర్మిలారెడ్డి గారు రావటం మాకందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. వ్యవస్థాగతంగా మా ఆర్గనైజేషన్లో ఏ రకంగా బలోపేతం చేసుకోవాలి, ఏ రకంగా కార్యకర్తలు ఉండాలి, ఏ రకంగా మండల ప్రెసిడెంట్ ఉండాలి, కోఆర్డినేటర్ ఉండాలనేది సమావేశానికి మాత్రం చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో టోటల్గా ఉన్న కోఆర్డినేటర్స్ కానీ మండల స్థాయి నాయకులు కానీ అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు బాబిరాజు గారు, ఇక్కడ పోటీ చేసిన ఎంపీ నాయుడు గారు, ఏఐసిసి నుంచి వచ్చిన పాలకవర్మ గారు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మాత్రం దిగ్విజయంగా నడిపిన కోఆర్డినేటర్స్కి మండల స్థాయి నాయకులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ధికి చేపట్టిన పలు కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ పిలుపునిచ్చారు. భీమవరం చినిమీరంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్ ఆధ్వర్యంలో బూత్ నెంబర్ 155లో మన్ కీ బాత్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ప్రధాని మోడీ కళ్లకు కట్టినట్లు వివరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బూసి సురేంద్రనాథ్ బెనర్జీ, యేసు, శ్రీనురాజు, వత్సవాయి వెంకట్రాజు, సంజీవ్, బూసి చక్రవర్తి, గుండె శ్రీను, వంకా త్రిమూర్తులు, కట్టా త్రిమూర్తులు, వీరమల్లు వెంకట్రావు, వంకా సూర్రావు, రమేష్, మణి, కోమటి రాంబాబు, కోమటి గంగాధర్, సనపతి అచ్చయ్య, పోలింగ్ బూత్ సభ్యులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వివాదగా జరిపేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గంలోని చిన్నమేరం గ్రామంలో 155వ పోలింగ్ బూత్లో ఈరోజు ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమంలో గ్రామస్తులందరితో కూడా కలిసి వీక్షించేటటువంటి అవకాశం ఈరోజు ఇక్కడ జరిగింది. దేశ ప్రజలను ఉద్దేశించి గత నెలల కార్యక్రమంలో జరిగినటువంటి అనేక విషయాలు ప్రధాని దేశ ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది. అందులో ప్రధానంగా ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయికి యోగాని పరిచయం చేస్తూ దాదాపుగా 150 దేశాల పైచులకు దేశాల్లో యోగా కార్యక్రమం చేసేటటువంటి స్థితికి భారత ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రపంచానికి పరిచయం చేయడం, అదే రకంగా
తద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఇతర మతస్థులు చెందినటువంటి దేశాలు కూడా యోగా వల్ల కలిగేటటువంటి లబ్ధిని వారు గుర్తించినటువంటి పరిస్థితుల్లో దీని యొక్క ఆచరణలో మనము సాంస్కృతికపరమైనటువంటి విజయాన్ని ప్రపంచం మీద మనం జరుపుకోవడం సాగింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని సమాజానికి మరొకసారి పరిచయం చేస్తూ భారత యొక్క ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఇంకో ప్రధానమైన విషయం 50 సంవత్సరాల ఎమర్జెన్సీ భారతదేశంలో విధిస్తుంది. 47లో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 51లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన తర్వాత ఏ ప్రజాస్వామ్యం ఆధారంగా ప్రభుత్వం నడవాలో ఆ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తొంగలో పెడుతూ 1975 జూన్ 25వ తేదీన నాటి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారత ప్రజానికం అంతా కూడా తిరగబడినటువంటి సంఘటన. తర్వాత 1977లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించినటువంటి విషయాన్ని మరొకసారి సమాజానికి గుర్తు చేస్తూ బాధ్యతతో కనుక ప్రజాస్వామ్యంలో ఓటు వినియోగించుకోకపోతే ప్రజలు ఏ రకంగా నష్టపోతారనేటటువంటి ఒక సందేశాన్ని కూడా దేశ ప్రజలకు అందిస్తుంది. అత్యంత జాగ్రత్తతో జాగరూకతతో వ్యవహరించాలని చెప్పి ప్రధానించినటువంటి ఈ 2-3 సందేశాల ద్వారా ఈ విషయాలన్నీ కూడా సమాజంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ 155 ఒక పోలింగ్ బూత్లో జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం. గ్రామంలో 155 పోలింగ్ బూత్ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు శ్రీ పాకా సత్యనారాయణ గారు, అలాగే కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నరేంద్ర మోడీ గారు ఏదైతే సందేశాన్ని అందరూ కూడా వీక్షించడం జరిగింది. మొన్న జరిగినటువంటి నెల రోజుల్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు మనసులో మాట ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తులందరికీ కూడా ఎన్డీఏ కూటమి నాయకులకు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిభకు పేదరికం అడ్డురాదని ఇటీవల కాలంలో బాలికలే విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ ప్రతిభ కనబరుస్తున్నారని, ప్రతిభావంతులకు ప్రోత్సాహం ఎంతో అవసరమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ ప్రభుత్వ కళాశాలలో IIITలో సీటు సాధించిన విద్యార్థిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. ఉన్నత చదువులకు వెళ్లలేని విద్యార్థులు నిరాశ చెందవద్దని, తమ దృష్టికి తీసుకుని వస్తే వారి చదువులకు పూర్తి సహకారం అందిస్తామని, విద్యతోనే దేశ అభివృద్ధి అని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ పట్టణానికి చెందిన కారుమూరి సాయి హర్షిని భీమవరం ARKR మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి కడప జిల్లా ఇడుపులపాయలోని ప్రభుత్వ కళాశాలలో IIITలో సీటు సాధించిందని, భూపతిరాజు సూర్యనారాయణరాజు 10,000 రూపాయలను విద్యార్థి ఉన్నత చదువు నిమిత్తం సహకారం అందించారని తెలిపారు. కార్యక్రమంలో ఆకుల కృష్ణ, కారుమూరి సత్యనారాయణమూర్తి, ప్రకాష్ జైన్, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ARKR మున్సిపల్ హై స్కూల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి క్లాస్ ఫస్ట్ వచ్చి IIITలో విడుపులపాయలో సీటు సంపాదించడం జరిగింది. ఈ మెరిట్ పిల్లల్ని సపోర్ట్ చేసి వాళ్ళని పంపించినట్లయితే వాళ్ళంతా కూడా మంచి ప్రయోజకులయ్యే అవకాశం ఉంది. వారికి మన పూర్తి సహకారాన్ని అందిద్దాం. IIITలో మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. విద్యకు చాలా పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా భీమవరం ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు మన నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పేదవాళ్ళు కానీ ప్రతిభ గల విద్యార్థులు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడకూడదు, వాళ్ళందరికీ కూడా మనం సహకరించాలి, దానికోసం నేను ప్రత్యేక కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో భీమవరం పట్టణంలో అన్ని హై స్కూల్, మున్సిపల్ హై స్కూల్స్లో అత్యధిక మార్కులు విద్యార్థులు డిగ్రీలో కూడా పాస్ చేయడం జరిగింది. కారుమూరి సాయి హరిని మనం ARKR మున్సిపల్ స్కూల్లో ఆ అమ్మాయి 10th హై స్కూల్ ఫస్ట్ వచ్చారు. అలాగే గేమ్స్లో వాటిల్లో ముందుంటారు. ముఖ్యంగా ఈరోజు IIIT గవర్నమెంట్ సీట్ ఇడుపులపాయలో సీటు ఆ అమ్మాయికి వచ్చింది. ఈ అమ్మాయి ప్రతిభను గుర్తించి ఎమ్మెల్యే గారు అభినందిస్తున్నారు. మరి కొంతమంది దాతలు కూడా ఈ అమ్మాయికి ప్రజెంటేషన్ అంటే అతను మెరిట్గా సంపాదించి ఇస్తున్నారు. ఇటువంటి ప్రతిభ గల విద్యార్థుల్ని ఆర్థికంగా లేని ప్రతి వాళ్ళు సహకరించాలి. మరి ఇంకా అమ్మాయికి చాలా వనరులు కావాలి. మరి అందరూ ముందుకొచ్చి ఆ అమ్మాయిని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఇటువంటి భీమవరంలో ఉన్న దాతలు ఎటువంటి విద్యార్థులకైనా సహాయం చేయడానికి, కులమతాలకు అతీతంగా చేయడానికి కారణం స్ఫూర్తి పులపర్తి రామాంజనేయ ఎమ్మెల్యే.
భీమవరం లయన్స్ క్లబ్ 2025-2026 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ సభ్యుల ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. పెదమీరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆకుల శేషసాయి నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. క్లబ్ ప్రెసిడెంట్ గా బోండా రాంబాబు, సెక్రటరీగా అల్లు తులసి ప్రసాద్, కోశాధికారిగా కనగర్ల రామకృష్ణ, జోన్ చైర్మన్ గా నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, కోఆర్డినేటర్ గా పేరుచెల్ల మూర్తిరాజు, వైస్ ప్రెసిడెంట్ గా విఎస్ నాగేశ్వరరావు, గోపిశెట్టి మురళీకృష్ణారావు, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ గా నందమూరి రాజేష్, సర్వీస్ చైర్మన్ గా ఎండి సరోజిని, మార్కెటింగ్ చైర్మన్ గా ఎన్ మహేష్ కుమార్, పేరుచెల్ల కృష్ణంరాజులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆకుల శేషసాయి మాట్లాడుతూ పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని, ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి క్లబ్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు అద్వితీయమని, మరింత సేవలు చేస్తూ క్లబ్ స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. క్లబ్ ఇంటర్నేషనల్ కన్వీనర్ చిలువూరి కృష్ణంరాజు మాట్లాడుతూ త్వరలో భీమవరం నియోజకవర్గంలో లయన్స్ ఉచిత కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తామని, 2 ఏళ్లలో పూర్తి చేయడానికి కృషి చేస్తామని అన్నారు. లయన్స్ హాస్పిటల్ కు పెదమీరల్లో ఉచితంగా 13 సెంట్లు స్థలాన్ని ఇచ్చిన గాదిరాజు సుబ్బరాజును సత్కరించారు. క్లబ్ ప్రెసిడెంట్ బోండా రాంబాబు, కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వర్తిస్తామని, తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని లయన్స్ క్లబ్ బలోపేతానికి మరింత కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ గవర్నర్ ఆర్వి సూర్యనారాయణరాజు, ఇర్రింకి సూర్యారావు, బొబిలిశెట్టి కనకరాజు, వేగరాజు విశ్వనాథరాజు, ఎస్ కృష్ణంరాజు, కారుమూరి సత్యనారాయణ, బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఓలేటి శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్, పులవతి రామకృష్ణ, సుభద్రాదేవి, పలివెల సురేంద్ర, అరవ వరప్రసాద్, కోయా కిషోర్, కొమ్మల మురళి, పేర్ని సుబ్రహ్మణ్యం, డిఎన్ఆర్ కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, ఆదిత్య కృష్ణంరాజు, పలువురు ప్రముఖులు, రాంబాబు, మిత్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా హృదయ దౌర్భాగ్యం తొలగింపు, సుఖ దుఃఖములను సమభావంతో భరింపగల మనోబలం అవసరం, నిరుపేదలను తిరస్కరింపక, ధనాధికుల ముందు మోకరిక, నిలుసు కమ్ముని, దైనందిన సమస్యలకు అతీతమైన మనో నిర్మలత్వం మొసను, నా సర్వస్వము అనురాగంతో భవదాయుక్తము చేయి మనోవాంఛ. జాతీయ పతాకానికి వందనం చేసి దాని పట్ల భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాము. ఉత్తమ పౌరుని బాధ్యతలను నిర్వర్తించడంలో ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రభావం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూర్చు ఉత్తమ కృషి సలపడానికి మనకు ప్రోత్సాహ ప్రోద్బలాలు అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ అక్షరాల తత్వాలను రామాన్ని ప్రతి ఒక్కరూ దాని ప్రభావ వైభవాలను వితోదికం చేయడానికి అనువైన అవిరళ కృషి చేసి సభ్య దేశాల్లో సగర్వంగా సమర్థంగా అది ఎగిరేలా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను శాంతిగా ఉంటానని, అందరి శాంతిని కోరుకుంటానని, అందరి శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతికి భంగం కలిగించనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీరు ఈ 25-26 సంవత్సరానికి మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, సమాజానికి ఉపయోగపడేది మీ చేతులతో మీ కళతో మీరు చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ప్రెసిడెంట్ చేసినటువంటి మహేష్ కుమార్ గారు ఉన్నారు. మహేష్ కుమార్ గారి జనరేషన్ జోన్ చైర్పర్సన్ అంటే ఆయన కింద 10 మందో 10 మందిలో సపోజ్ ప్రెసిడెంట్ ఉంటే కనుక ఆయన చేసేది ఏంటంటే వాళ్ళందరితో పని చేయించడం, కానీ వారు డైరెక్ట్గా చేసే అవకాశం కోల్పోయారు. ఆ ప్రెసిడెంట్గా అయిపోయింది. కానీ భగవద్గీత అదృష్టం ఏంటంటే లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా మనం చేస్తుంది ఇక ఏ పోస్ట్లో చేసినా సరే కనుక ఇప్పుడు నా చేతి కింద 446 క్లబ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఈ 446 క్లబ్స్లో నేను కేవలం ఎలా చేయమని చెప్పేసి గైడ్లైన్స్ ఇవ్వడానికి ఇలా నేను డైరెక్ట్గా వెళ్ళి యాక్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీకు ఏంటంటే అదృష్టం ఈ చుట్టుపక్కల పర్యావరణ ప్రాంతాల్లో కూడా మీకు దీంట్లో పుట్టుపెరగడం వాళ్ళ వ్యవహారం మీకు అవసరాలంటే మీకు తెలుసు. మరి ప్రెసిడెంట్గా మీరు అందరినీ కలుపుకొని ఈ మెంబర్స్ అందరినీ కూడా కలుపుకొని ఈ రాబోయే సంవత్సరానికి భీమవరం క్లబ్ లాస్ట్ ఇయర్ బెస్ట్ క్లబ్ అవార్డు వస్తుంది. సో దానికి తగ్గకుండా నాట్ ఓన్లీ వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్లోనే భీమవరం క్లబ్ బెస్ట్ క్లబ్గా మీరు ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రమాణం చేయాలి.
ఊపిరిగా ఇంధనంగా చేసుకొని సమాజ హితం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న లయన్స్ కుటుంబ సభ్యులు నిజంగా ధన్యులు. వృత్తి రీత్యానండి, అలానే ప్రవృత్తి రీత్యా కూడా చాలా సభలు, సమావేశాలు, చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం. కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు చేపట్టే కార్యక్రమాలలో పాల్గొనడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది, తృప్తినిస్తుంది. అన్నిటికీ మించి అసలు ఒక సామాజిక సేవా సంస్థను స్థాపించడం అనేది సాధారణ విషయమే కావచ్చు, కానీ దానిని పూర్తిగా 100% సేవాభావంతో శతాబ్దాల పాటు విజయవంతంగా నడపడం చాలా అభినందనీయం. అది ఒక లయన్స్ క్లబ్ వాళ్ళకే చెల్లిందండి నా దృష్టిలో. ఏ ప్రకృతి వైపరీత్యాలను తీసుకోండి, దేశంలో ఏ క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే సింహభాగం సేవా కార్యక్రమాలను చేపట్టేది ఒక లయన్స్ క్లబ్ మాత్రం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ సంవత్సరం సర్వీస్ చేశారంటే భీమవరం లయన్స్ క్లబ్లో ఉన్న వాళ్ళందరూ సంపన్నులు కాదు. మేబీ మా మహేష్ కుమార్ గారు లాగా సంపన్నులు ఒకరిద్దరు ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా సామాన్యులే. మరి సామాన్యులు కూడా 35 lakhs రూపీస్ చేశారంటే ఎస్, జీవితంలో మనం సంపాదించుకున్నాం, మనతో పాటు ఎంతో కొంత ఈ సమాజానికి ఇవ్వాలి అనే దృక్పథంతోనే ఈ 107 సంవత్సరాలుగా లయన్స్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో కూడా ఇదే విధంగా మీకు జరుగుతున్నది. ఇటులో నాకు చక్రంలో కానీ ఆ టోపల్ ఏరియాలో కాదు ఒక ఎకరం ఇస్తారు, ఇదేదైనా హాస్పిటల్ పెడతారో సేవ చేయండి అంటే నేనేమన్నా అంటే దూరం అవుతే కనుక పేషెంట్స్ వచ్చేవాడు ఇబ్బంది అవుతుందని కొంచెం స్థానికంగా ఏదైనా ఈ అవసరం అంటే కరెక్ట్గా ఈ రాధాకృష్ణ నేషనల్ వెస్ట్ బేరీ స్కూల్ అందరికీ ఐడియా ఉంటుంది. వెస్ట్ బేరీ స్కూల్కి ఆల్మోస్ట్ ఆపోజిట్లో 13 సెంట్ల స్థలాన్ని ఇవాళ భీమవరం లయన్స్ క్లబ్ 55 సంవత్సరాల కళ ఒక కంటి ఆసుపత్రి ద్వారా కొన్ని వేల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ ఫ్రీగా చేయాలన్న సంకల్పానికి నాంది పలికిన వ్యక్తి సుబ్రాజ్ గారు. ఇప్పుడు ఆ 13 సెంట్లలో ఆల్రెడీ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు వితిన్ ఫ్యూ డేస్లో వారి చేతుల మీద కానీ శంకుస్థాపన చేసి ఆ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ సుమారుగా 1.5 కోటి అవుతున్నది. ఆ 1.5 కోటి కూడా ఇలాగే మా అందరం నేను తర్వాత కొంత వేసుకుని ఆ 1.5 కోటితో ఎవరైనా స్తోమత ఉన్న వారితో సంప్రదించి మేము వారి దగ్గర తీసుకుని ఆ సివిల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి దాంట్లో సుమారుగా 2 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ కావాలంటే మాకు లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి వాళ్ళు ఆ 2 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ కూడా వారు ధన రూపంలో ఎవరు లయన్స్ ఇంటర్నేషనల్ వారు అలాగే సివిల్ కన్స్ట్రక్షన్ ఎవరండి కేవలం ఎక్విప్మెంట్ పోతే మీకు ఎన్ని కోట్ల ఎక్విప్మెంట్ ఇస్తారు. చక్కటి ప్రోగ్రామ్స్తో మంచి కార్యక్రమాలు చేస్తుంది. వారి సెక్రటరీ రిపోర్ట్ చూస్తే 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయటం అంటే చాలా ఆనందమైన విషయం. వారికి మూర్తి గారి టీంకి నా అభినందనలు తెలుపుతూ కొత్తగా ఏర్పాటైన రాంబాబు గారి టీంకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఏది అవసరమైనా సరే మేము కూడా చిన్న తరపున మేము కూడా ఉంటామని చెప్పి వారికి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము అందుబాటులో ఉంటాం, మీ కార్యక్రమాలన్నింటికి కూడా మేము వెళ్తా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. యాక్సెప్టెన్స్ స్పీచ్లో చాలా ఉత్సాహంగా చాలా యాక్టివ్గా ఉంటూ అనేక మంది అభిమానాన్ని చూడగలిగినటువంటి వ్యక్తి ఆయన. ఖచ్చితంగా నా దృష్టిలో శంకుస్థాపన కాదు, గృహప్రవేశం కూడా పూర్తి చేసేయాలనేది నా కోరిక. దానికి ప్రముఖుల యొక్క అందరి యొక్క సహకారం మీకు ఉంటుంది. పైగా ముఖ్యంగా మన కృష్ణరాజు గారు గవర్నర్ అయినప్పటి నుంచి కూడా ఈ లయన్స్ క్లబ్ రోజు రోజు కూడా అభివృద్ధి చెందుతూ చాలా సీనియర్ మెంబర్లు ఉన్నారు. మరి విశ్వనాథరాజు గారు కానీ ఆదిత్య కృష్ణరాజు గారు కానీ వీళ్ళందరూ మరి ఇటువంటి సీనియర్స్తో మరి గత కొన్ని సంవత్సరాలుగా భీమవరం లయన్స్ క్లబ్ అది మళ్ళా ఒక మంచి వడవడిలోకి వచ్చి భీమవరంలో ఒక
మంచి సేవ చేసే ఒక ఉన్నత స్థితికి ఒక మంచి ఆర్గనైజేషన్ ఉంది అని చేయడం, మరి దానికి ఎంతోమంది మెంబర్స్ ఎంతోమంది సహకరిస్తూ మరి ఈ క్లబ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రాజెక్టు కోసం ఆయన చేసిన కృషి వల్లే మన ఉండి ఎమ్మెల్యే ఇక్కడ లేకపోయినప్పటికీ RRR గారు రఘురామకృష్ణరాజు గారు సహకారంతో మరి మన సుబ్బరాజు గారు ఇప్పుడే మనం సన్మానం చేసుకుంటాం. సుబ్బరాజు గారు సుమారు 1,30,00,000 రూపాయలు విలువైనటువంటి భూమిని మన లయన్స్ క్లబ్కి ఉచితంగా ఇచ్చారు. ఈ కృషిలో ముఖ్యమైనటువంటి పాత్ర తీసుకున్నటువంటి కృష్ణరాజు గారికి, చిలువూరు కృష్ణరాజు గారికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియవచ్చు. మన కృష్ణరాజు గారితో పాటు మహేష్ గారు పూర్తిగా బాధ్యత తీసుకుని మేము కలవడం అయిపోయాం. చాలా కాలం లయన్స్ క్లబ్ని మోసిన వాళ్ళలో నేను ఒకడిని. అయితే ఇప్పుడు అంతటి బాధ్యత తీసుకుని మన మహేష్ గారు పూర్తి బాధ్యత తీసుకుని కృష్ణరాజు గారి సలహాలతో లయన్స్ క్లబ్ అభివృద్ధిలో ఎంతో కృషి చేస్తున్నారు. ఆయనకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉత్సాహవంతుడు, అందరినీ నవ్వుతో పలకరిస్తాడు. రాంబాబు చేసే పనిలో నవ్యత నాణ్యత ఉంటుంది అని మీరు అందరూ అనుకుంటారు. 100% నిజం చేయడానికి శ్రమిస్తాను. మీ అందరూ సహకరిస్తే నేను అనుకున్నది అనుకోనిది కూడా మన అందరూ కలిసి దిగ్విజయంగా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేద్దామని మనవి చేస్తున్నాను. మీ అందరి నమ్మకాన్ని వమ్ము చేయనని మనవి చేస్తున్నాను. కష్టపడతా, అందరినీ ఉత్సాహపరుస్తా, సేవా కార్యక్రమాలు చేస్తా. మన జిల్లాలోనే మల్టిపుల్ జిల్లాలోనే ఉత్తమ కలుపుగా తీర్చిదిద్దుతా. పెద్దలు పట్టణ ప్రముఖుడు దానశీలి శ్రీ గాదిరెడ్డి సుబ్బరాజు గారు రతన్ టాటా నగర్ వీధిలో మనకి 13 సెంట్లు స్థలాన్ని ఇచ్చారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతం పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రం భీమవరం పట్టణంలో ఒక సాధారణ రైతు కుటుంబమైనటువంటి శ్రీమతి మంగతాయాలు నరసింహాప్పారావు గారి ముద్దుల కుమారుడిగా 1962 సంవత్సరంలో జన్మించి ఇప్పుడు మనమందరం నిత్యం సాదాసీదాగా తిరుగులాడుతున్నటువంటి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో ప్రాథమిక విద్యను, లోదర్ హై స్కూల్లో హై స్కూల్ విద్యను, కేజీఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ని, డిఎల్ఆర్ కళాశాలలో బిఎస్సిని పూర్తి చేసుకుని ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో ఎల్ఎల్బి చేసి 1987 సంవత్సరంలో తొలిగా బార్ కౌన్సిల్ న్యాయవాదిగా నమోదు చేసుకుని ఇప్పుడు కాసేపు ప్రకటనలు.